టు బగ్ లెఫ్ట్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి దాల్ రైస్ అనమాట. ఈజీ అండ్ సింపుల్ రెసిపీ, అంతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. చలికాలం కదా, మెయిన్గా చలికాలంలో ముందే వండుకొని పెట్టుకుంటేనేమో చల్లారిపోయిద్ది, అప్పటికి తినబుద్ధి కాదు. అదే వేడివేడిగా ఇట్లా క్విక్గా అన్నం సపరేట్గా కూర సపరేట్గా ఉండే పని లేకుండా ఎప్పుడన్నా ఒకసారి ఇలా చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడొచ్చేసి ఒక హాఫ్ కప్ కందిపప్పు వేసాను. అంతే హాఫ్ కప్పు పెసరపప్పు అయితే వేస్తున్నాను. మీరు పెసరపప్పు స్కిప్ చేసుకోవాలనుకుంటే స్కిప్ చేసేసుకొని ఒక ఫుల్ కప్పు కందిపప్పు వేసేసుకోవచ్చనమాట. ఫస్ట్ అయితే ఇవి కడిగి పక్కన పెట్టేసుకుందాము. కొంచెం మనం ఈ ప్రాసెస్ అంతా అయ్యేదాకా నానతాయనమాట. ముందే నానబెట్టాల్సినంత అవసరం ఏం లేదు. ఇదంతా అయ్యేలోపు ఒక 10 మినిట్స్ పడుతుంది కాబట్టి 10 మినిట్స్ నానితే చాలనమాట. ఇప్పుడు వచ్చేసి వెజిటబుల్స్ టమాటో, దోసకాయ, పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. మీరు దోసకాయ స్కిప్ చేసుకోవాలనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. టేస్ట్ బాగుండిద్ది. అసలు మనం వేసినట్టు కూడా తెలీదనమాట. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్‌లో అయితే చేస్తున్నాను. ఆయిల్ వేసుకున్నాను అనమాట. మీరు నార్మల్‌గా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. క్విక్ రెసిపీ అన్నాను కాబట్టి ప్రెషర్ కుక్కర్‌లో అయితే చేస్తున్నాను. ఆయిల్ వేసుకొని, జీలకర్ర కూడా వేసుకొని, జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి 3 ఒకేసారి వేసేసుకుందాం. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలనమాట ఆయిల్‌లో ఒక 10 మినిట్స్ దాకా సిమ్‌లో పెట్టి మంచిగా ఫ్రై చేసేసుకుందాము. ఫ్రై చేసుకున్నాక కొంచెం టమాటోస్ అనేది మగ్గుతాయి కదా! టమాటోస్ మంచిగా స్మాష్ అవుతున్నాయి. కొంచెం స్కిన్ వదులుతుంది టమాటో అన్నప్పుడు ఇందులో ఉప్పేసుకోవాలి. ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలనమాట. అంతే కారం గూడా సరిపడా వేసేసుకోవాలి. స్పైసీకి తగ్గట్టు కారం అయితే వేసుకోండి. కారం గూడా వేసుకొని కలిపేసుకోవాలనమాట. కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మంచిగా మగ్గనిద్దాం. ఇప్పుడు టమాటోస్ కూడా కొంచెం కుక్ అయినాయి కాబట్టి ఇందులో పసుపు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. పసుపు కూడా ఫ్రై చేసుకున్నాక మనం ఆల్రెడీ ఇందాక కడిగి పక్కన పెట్టుకున్నాం కదా కందిపప్పు, అవైతే కొంచెం వాటర్ డ్రై చేసేసుకొని కందిపప్పు, పెసరపప్పు కూడా ఇందులో వేసేసుకోవాలనమాట. వేసేసుకొని ఒక 2 మినిట్స్ దాకా కందిపప్పుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్‌లో. ఆయిల్‌లో ఫ్రై అయ్యాక మనం ఒక హాఫ్ అన్ అవర్‌కి ముందు బియ్యం నానబెట్టుకొని గనక పెట్టుకుంటే మంచిగా నానుతాయి కాబట్టి తొందరగా ఉడికిపోయిద్ది కూడా. అది కాక కొంచెం సాఫ్ట్‌గా కూడా ఉడికిద్ది. లేదు అనుకున్న అప్పటికప్పుడైనా వేసేసుకోవచ్చు. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే రైస్‌ని నానబెట్టాను. ఆ రైస్ అయితే ఇప్పుడు వేసేసుకుంటున్నాను అనమాట. కందిపప్పు ఒక 10 నిమిషాలు అట్లా ఆయిల్‌లో ఫ్రై చేసేసుకున్నాక రైస్ కూడా వేసేసుకోవాలి. ఒక కప్పు కందిపప్పుకి ఒక కప్పు రైస్ అయితే నేను నానబెట్టుకున్నాను. మీరు క్వాంటిటీ కొంచెం పప్పు ఎక్కువ కావాలి అనుకున్నా ఎక్కువ వేసేసుకోవచ్చనమాట. ఒక హాఫ్ కప్ అటు ఇటు చూసుకొని వేసుకోవచ్చు. వేసుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. కాకపోతే రైస్ కూడా వేసి మంచిగా కొంచెం సేపు ఫ్రై అయ్యాక చింతపండు గుజ్జు అనమాట. ఒక కప్ అయితే చింతపండు గుజ్జు కూడా వేసేసుకుంటున్నాను. టేస్ట్ బావుండిద్ది. కొంచెం పుల్ల పుల్లగా అట్లాగా చేసుకొని అది కూడా ఒక ఉడికాక మనము ఒక కప్పుకి తీసుకున్నాం కదా! మొత్తం కలిపి 2 కప్పులు కదా! బియ్యము, కందిపప్పు 2 కలిపి దానికి 1:2 రేషియోలో వేసేసుకోవాలి వాటర్. నేనైతే 2 కప్పులు కాబట్టి 2 కప్పులుకి 4 కప్పులు నీళ్ళైతే పోసుకున్నాను అనమాట ఎసురికి. పెట్టేసుకొని ప్రెషర్ పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ గానీ, 3 విజిల్స్ గానీ రానివ్వాలి. విజిల్స్ వచ్చాక అది కొంచెం విజిల్ పోయేదాకా ప్రెషర్ పోయేదాకా ఉంచుకోవాలి. ఈలోపు మనం తాలింపు పెట్టుకుందాం. వచ్చేసేయండి. పప్పులకి వీటికి ఎక్కువ నెయ్యితో తాలింపు పెడితేనే చాలా బావుండిద్ది టేస్ట్. ఇక దీనికి కూడా దాల్ రైస్ కాబట్టి టేస్ట్ బావుండిద్దని నేనైతే నెయ్యితో తాలింపు పెడుతున్నాను. మీరు నార్మల్ ఆయిల్‌తో అన్నా పెట్టేసుకోవచ్చు. నేనైతే తాలింపు పెట్టేసుకున్నాను. నెయ్యి వేసేసుకొని మంచిగా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, తాలింపు గింజలు అన్నీ వేసుకొని తాలింపు పెట్టేసుకున్నాను. ఈలోపైతే ప్రెషర్ పోయింది లేదా అనేది చూసుకుంటున్నాను అనమాట. మంచిగా ప్రెషర్ అయితే పోయింది. చూసారు కదా! రైస్ అయితే పర్ఫెక్ట్‌గా కుక్ అయిందనమాట. మీరు కొంచెం వాటర్ కావాలి, లూజ్ కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే వాటర్ కొంచెం యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక పొంగు అయితే పొంగించుకోవచ్చు. ఇప్పుడు ఎండుమిర్చి, తాలింపు గింజలు ఏగాక కరివేపాకు కూడా వేసుకొని మంచిగా తాలింపు ఏగాక కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ టేస్ట్ చాలా బావుండిద్ది. చిన్నపిల్లలకి అయితే అరిగిద్ది కూడా అనమాట. అరుగుదల కూడా ఉండిద్ది కాబట్టి ఇంగువ వేయండి. అంతే లైట్‌గా తాలింపులో అంతా ఏగిపోయింది దించుతున్నామనంగా ఒక చిన్న స్పూన్ కారం అనమాట. నార్మల్ కారం కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇంక ఈ రైస్‌లో వేసేసుకోవడమే. కారం వేయండి టేస్ట్ బావుండిద్ది తాలింపులో. ఇప్పుడు తాలింపు అంతా రైస్‌లో ఏసేసుకొని ఇంగ రైస్ అంతా కలుపుకోవడమే. చెప్పాను కదా! నేనైతే కొంచెం గట్టిగా కావాలి అనుకోని ఈ కన్సిస్టెన్సీయే ఉంచాను. మీరు కొంచెం పలుచగా కావాలి అనుకుంటే కొంచెం నార్మల్ హాట్ వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. లేదంటే కూల్ వాటర్ వేసుకొనైనా ఒక పొంగొచ్చేదాకా తాలింపుకు ముందే ఉడికించుకోవచ్చనమాట. ఇలా అనమాట. టేస్ట్ అయితే చాలా బావుండిద్ది. వేడి వేడిగా ఆమ్లెట్ వేసుకొని వేడి వేడిగా దాల్ రైస్ తింటే మాత్రం అదిరిపోయిద్ది. అంతే మరి నచ్చిందో లేదో కామెంట్ చేసేసేయండి. అంతే సబ్స్క్రైబ్ చేసుకొని ఎళ్ళండి. ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లైక్ చేసేసేయండి. ఎలా అనిపించిందనేది కామెంట్ చేయండి. ఓకే. బాయ్. ఎళ్ళొస్తాను.